Sri T.G. Bharat Garu, Minister for Industries, Farmers and Food Processing, Andhra Pradesh, Government of Andhra Pradesh, our Chief Guest of the Day, and Guest of Honors, Ms. Silai Jagi. Silai Jagi, Australian Council General, to all with a great applause from all the members. అందరూ చక్కగా క్లాప్స్ కొడుతూ ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్ వారు వస్తున్నారు. వారికి అలానే మన సుమన్ మ్యామ్ కూడా వచ్చినారు. పౌస్టిక్స్ అసలు స్టార్ట్ చేసిన సుమన్ మ్యామ్ వల్ల. సో మేడం కూడా గట్టిగా క్లాస్ కొడుతూ వెల్కమ్ చేద్దాం. సురేష్ నా అన్న, సురేష్ నా ఒక్క నిమిషం. రఫీనా కొద్ది బ్యాక్. Small scale business వేదికను అలంకరించిన పెద్దలు, రెస్పెక్టెడ్ మిస్ సిలై గారు, ఆస్ట్రేలియన్ కౌన్సిల్ జనరల్ మేడము, లాస్ట్ ఇయర్ చెప్పినట్లు కలిసిన వెంటనే డిస్కస్ చేస్తూ ఉంటాం కదా, వచ్చినప్పుడు ఊరికే హాయ్ హలో అనుకోకుండా ఏం చేస్తారు, ఎట్లా, వాట్ ఈస్ దట్ ఎంబసీ ఏం చేస్తుంటుంది, వాళ్ళ ఐడియాస్ ఏమి, థాట్స్ ఏమి, డెవలప్మెంట్లో ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఏమి అంటే ఒట్టి వీసాలనే కాకుండా వాట్ ఈస్ దట్ దే డూ అంటే ఇట్లా జనరల్గా డిస్కషన్ చేస్తున్నప్పుడు మేడం ఇట్లా వీ కీప్ సపోర్టింగ్ ఉమెన్ ఎంపవర్మెంటు, ఉమెన్ సంబంధించిన సబ్జెక్ట్స్లో ఏమన్నా ఉంటే వీ సపోర్ట్ దెమ్ ఇన్ ఎ బిగ్ వే అని చెప్పి మేడం చెప్పడం జరిగింది. ద మినిట్ అది చెప్పిన వెంటనే సో ఐ థాట్ వై నాట్ కర్నూల్ అని. ఎందుకంటే నేను ఎలక్షన్స్ ముందు నా సూపర్ 6 కర్నూల్కి స్పెసిఫిక్గా సూపర్ 6 అనుకున్నప్పుడు ఉమెన్ ఎంపవర్మెంటు, ఉమెన్ దే షుడ్ ఎర్న్, వాళ్ళు కూడా ఒక స్మాల్ స్కేల్లో ఏదో ఒకటి ఇండస్ట్రియలిస్టులు కావడమో లేకపోతే సొంతంగా ఆదాయం తెచ్చుకునేకి ఏదో రకంగా వీ షుడ్ హెల్ప్ దెమ్, ప్రమోట్ దెమ్ ఏదో రకంగా అని చెప్తున్నప్పుడు ఈ ఆలోచన వచ్చినప్పుడు మేడంకి రిక్వెస్ట్ చేసిన దానికి, సో ఒక పక్కన కోవే నుంచి ఫౌండర్ సుమన్ గారు ఉన్నారు, బట్ ఎక్కువ శాతము నేను అపర్ణ గారు అండ్ రాధిక గారిని రెగ్యులర్గా చాలాసార్లు చాలా సందర్భాల్లో కలచడం జరిగింది. ఏ రకంగా కోవే దే సపోర్ట్ ఫర్ ఉమెన్ అని చెప్పి డిస్కషన్ చేస్తున్నప్పుడు ఈ మిల్లెట్స్ది సబ్జెక్ట్లో డిస్కస్ చేస్తున్నప్పుడు అదే మిల్లెట్స్కి సంబంధించింది ట్రైనింగ్ చేస్తే మిల్లెట్స్కి సంబంధించిన ఐటమ్స్ ఎన్నోటి ఉన్నాయి అండ్ హెల్తీ ఫుడ్ ఇది, బట్ చాలామందికి అవేర్నెస్ లేదు, లేకపోతే ఎట్లా చేయాలనే విధానాలు తెలీదు అని చెప్పినప్పుడు లేదు మేడం మీరు ఇది కూడా
ఒక పక్కన ఆస్ట్రేలియా ఎంబసీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నేను ఇమీడియట్గా ఆస్ట్రేలియా ఎంబసీకి కోవేక్ రికమెండ్ చేసి దే ఆర్ ఇన్ దిస్ లైన్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ చేసే దాంట్లో దే సపోర్ట్ ఇన్ అ బిగ్ వే. ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఏదో రోడ్ సైడ్ ఆర్గనైజేషన్స్ కాకుండా ఒక సిస్టమాటిక్గా ఒక పర్ఫెక్ట్గా రన్ చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ చేయండి అని చెప్పి ఆస్ట్రేలియా ఎంబసీకి రిక్వెస్ట్ చేస్తే మేడం వీళ్ళకి సపోర్ట్ చేయడం, దాని తర్వాత అడుగులు ముందుకేసి ఈరోజు దాదాపు 200 మంది ఉమెన్ నేర్చుకోవడం, వేరే థింగ్స్ చేయగలుగుతాం అంటున్నారు. నేను అసలు ఫస్ట్ ఈ కేక్స్ చూసినప్పుడు నాకు మైండ్లో రాలే, ఏమో కేక్స్ పెట్టినారు అనుకున్నా, కానీ మిల్లెట్స్తో కేక్ చేసినారు అనేది ఇట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్ టు మీ. అండ్ పిజ్జా అండ్ కుకీస్ ఇవన్నీ విన్నాం, కానీ కేక్స్, పిజ్జా ఇట్లాంటివన్నీ కూడా అసలు మిల్లెట్స్తో చేయగలుగుతారనే ఆలోచన కూడా నాకు తెలిసి ఎవరికి ఆలోచన కూడా వచ్చిండదు బిఫోర్ ట్రైనింగ్ అయిన తర్వాత. సో ఇప్పుడు ట్రైన్ అయినారు, నెక్స్ట్ స్టెప్స్ ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనేది విధానం మీరు కూడా వర్కౌట్ చేసి, ఇప్పుడు ఒక సిస్టర్ వచ్చి మాట్లాడింది, చెప్పింది, మా హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తారు, ఎవరన్నా ముందుకు వస్తే వి ఆల్ విల్ వర్క్ టుగెదర్ అని. నేను కూడా దాంట్లో భాగం కావాలనుకుంటున్నా. ఒకవేళ మంచి ప్రాజెక్ట్ ఉండి సపోర్ట్ చేసి లేడీస్కి, ఎస్పెషలీ లేడీస్కి ఇన్కమ్ వచ్చేలాగా ఏదైనా ప్లాన్ చేస్తారు అంటే నా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుందని మాత్రం నేను గ్యారంటీ చెప్పదలుచుకున్నా. సో ఏ ప్రోగ్రామ్ అయినా కూడా సక్సెస్ అయిందంటే దానికి అందరి సహకారం ఎంత అవసరం. సో మన ఉమెన్ అందరూ కూడా చక్కగా తయారు చేశారు. కేక్ చూసారా, మైదాతో చేస్తే ఎలా ఉంటుందో అంతకంటే బ్యూటిఫుల్గా మిల్లెట్ కేక్ అనేది రెడీ చేయడం జరిగింది. సో దిస్ కేక్ ఈస్ కంప్లీట్లీ మేడ్ విత్ 3 వెరైటీస్ ఆఫ్ మిల్లెట్స్ అండి. మొత్తం మనకి 3 రకాల చిరుధాన్యాలు ఉపయోగించి కేక్ని తయారు చేయడం జరిగింది. సో సమయాభావం వల్ల Today we have a Australian Government Development Assistance Program which is aimed at helping communities, and through the organisation COWARE and Minister Bharat's office, we were able to work with this community in Kurnool to help women get trained in learning about using millets and helping them to make learn new skills where they can either use that to help their families eat better, healthier, and also the skills that they've used they can hopefully start businesses to sell. You saw today there was products from cookies to cakes. You can make a lot of things from millets, which are really a product of Andhra Pradesh and this area particularly. Would you like me to, do you want to do that again with the microphones further down? No? Okay. So again, as you can see today, the women really benefited from this program, and I think our development assistance program is really aimed at community work and communities, helping them to either this particular program was helping women's economic empowerment and giving them skills to develop businesses and help their communities and families. కోవే అని ఉమెన్ ఎంటర్ప్రీషియస్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ నుంచి మాట్లాడుతున్నాము. ఇది ఏంటి అంటే ప్రోగ్రాము ఉమెన్స్కి మనము ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి, బేకరీ ఐటమ్స్ అంటే మైదా అవన్నీ కాకుండా మిల్లెట్స్తో ఎలా తయారు చేయొచ్చు, మనము ఇంట్లో ఉండే వాళ్ళని హెల్తీగా ఎలా ఉంచవచ్చు అనే దాని మీద కేక్స్, బిస్కెట్స్, తర్వాత బ్రెడ్స్ అవన్నీ తయారు చేసే ప్రోగ్రామ్ ఒకటి మనం కండక్ట్ చేసాము. దాని ద్వారా అరౌండ్ 200 మెంబర్స్ పీపుల్స్ పత్తికొండ, కర్నూలు, ఎమిగనూరు 3 ఏరియాల్లో చేశాము. ఆ 3 ఏరియాలో అందరూ 200 మెంబర్స్ వచ్చారు. వాళ్ళందరికీ ఈరోజు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషను అవన్నీ మన మినిస్టర్ గారి చేతుల మీదుగా ఉందన్నమాట. అది ఈ ప్రోగ్రామ్.
నా పేరు చంద్రావతి. ట్రైనింగ్ 10 days ఇచ్చామండి. లాస్ట్ మంత్ 10th నుంచి 20 వరకు చేశాము. కేవీఆర్ కాలేజ్ ఏమో కర్నూలులో చేశామండి. నా పేరు చంద్రావతి. मेरा नाम मिसेस सुमन कुमार. हम 6 लेडीज़ ने कॉन्फेडरेशन ऑफ विमेन एंटरप्रेन्योर्स का सेटअप किया था 2004 में. अब हमारे 20 साल हो गए हैं. हमने अभी 22-25 प्रोग्राम किया था जो टू सेलिब्रेट 20 years. पौष्टिक हमारा एक ऐसा प्रोग्राम है जिसमें कि हमने सोचा कि कोविड के बाद पैंडेमिक के बाद हमने सोचा कि लेडीज़ जो हैं अपने किचन में आ गई हैं और वो कोशिश कर रही हैं कि ऐसे ऐसे खाने बनाएं जिससे कि हमारे फैमिली में पैंडेमिक ना आए. तो हमने सोचा ये बहुत अच्छा मौका है कि हम लेडीज़ को बुला के उनको बताएं कि पौष्टिक खाना होगा. पौष्टिक हमने नाम इसलिए चूज़ किया कि पौष्टिक खाना वेजिटेरियन हमारे मसाले मिलेट्स वगैरह यूज़ करके अगर हम पौष्टिक खाना बनाएंगे तो वो हमारे हेल्थ के लिए अच्छा रहेगा. और हम चाहते हैं कि लेडीज़ ऐसे जो लेडीज़ होशियार हैं इन चीज़ों में वो जाके बाहर जाके अपना फूड कोर्ट करें, अपना क्लाउड किचन सेटअप करें जिससे कि वो अपना पौष्टिक फूड में अपना बिज़नेस स्टार्ट कर सकें. ये हमारा बेसिकली एम है. आज मैं यहाँ आई हूँ क्योंकि हमारे जो एपी चैप्टर में उन्होंने यहाँ पे 210 लेडीज़ को ट्रेन किया है. 10 दिन की ट्रेनिंग. वो तो पौष्टिक को कैसे किस तरह से कुकिंग में बेकिंग में किस तरह से आगे बढ़ रहे हैं और किस तरह से उन्होंने सिखाया है लेडीज़ को. और हम चाहते हैं कि यहाँ पर इसका पौष्टिक खाने का ज़्यादा चलन हो जाए, अपने अपने बिज़नेस शुरू करें, अब इंडस्ट्रीज़ लगा दें तो बहुत अच्छा रहेगा. ये हमारी इच्छा है. थैंक यू जी.